ఓడెక్కేంత ముందు వరకు ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా ఉంది ఈ కాంగ్రెస్ ప్రజా పరిపాలన తీరు. గతంలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక దంద ఘోరంగా నడుస్తుంది. అసలు ఇసుకను అడ్జేస్తున్నారు, ఇసుక మాఫియాను ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత అమానుష చర్యలకు పాల్పడుతూ ఉంది. ఇదే ఇసుక బుక్కేందుకు ఎంత తంటాలు పడాలనో అంత తంటాలు పడుతుంది. దీనికి నేపథ్యంలో కూడా మొత్తానికి జీవ వైరుధ్యాన్ని, ఒక నదిని, లేకపోతే ఒక కాలువని, లేకపోతే ఒక వాగును ఆపేందుకు కట్టినటువంటి కట్టడాలను, చెక్ డ్యామ్లను కూడా బాంబులు పెట్టి పేల్చేస్తుంది. ఈరోజు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు. ఎక్కడెక్కడ చెక్ డ్యాములు పేలుస్తున్నారు, ఇసుక మాఫియా ఎంత రెచ్చిపోతూ ఉంది. ఓవైపు మాకు తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి, లేకపోతే అక్కడ పెద్దపల్లి, మంతని అలాంటి ప్రాంతాల్లో కూడా మొత్తం ఇసుక కోసం ఎంత దాష్టికానికి తెగబడుతున్నారో మనం చూస్తున్నాం. ఇక ములుగు జిల్లాకు సంబంధించిన దాంట్లో అక్కడ లక్షలాది, వందలాది, వేలాది లారీలు ఇసుక ఈరోజు అక్రమ మార్కెట్లోకి తరలిపోతున్నటువంటి సందర్భం. రైట్, ఈ విషయానికి నేను ఎందుకు చెప్తున్నానంటే, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఈరోజు చేసినటువంటి ఆరోపణలను ఒకసారి మీరు చూపిస్తే అది ఎంతవరకు అది వెళ్ళిపోతుందంటే ఇసుక మాఫియా అనేది. దీని మీద ఒక నమస్తే తెలంగాణలో ఒక మంచి కథనం అయితే వచ్చింది. ఆ కథనానికి సంబంధించిన దాంట్లో కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. ముమ్మాటికి అవి కూల్చివేతలే, ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాంల ధ్వంసం, ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం. ఇలాంటి సంఘటనలను నా జీవితంలో చూడలేదు. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో అవి కూలాయి. ఇసుక మాఫియా తప్ప వేరే కారణం కనిపించట్లే. రంధ్రం చేసి జిలిటన్ స్టిక్స్ పెట్టి మరీ పేల్చేశారు. ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తునకు ఆదేశించాలి. సాగునీటి నిర్మాణాల వరుస పేల్చివేత ఘటనలపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. మొగసెసే అవార్డు గ్రహీత, అదే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వెల్లడి. తనుగుల, అడవి సోమన్పల్లి గ్రామాల్లో ధ్వంసమైన చెక్ డ్యామ్ల పరిశీలన. చూడండి, మొత్తానికి ఇసుక మాఫియా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ రేంజ్లో నడుస్తుందనే దాని మీద ఆఖరికి పర్యావరణవేత్తలు, మొగసెసే అవార్డు గ్రహీతలు కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత అక్కడ చెక్ డ్యాములు కూలిన విధానం అంటే, మామూలుగా చెక్ డ్యాములకు ఇప్పుడు నీరు ప్రవాహాన్ని ఆపడానికి చెక్ డ్యాములు కడతారు, కానీ కూలింది ఇటు సైడ్ నుంచి, ఇక్కడ కాకుండా ఇక్కడ సైడ్ నుంచి రంధ్రాలు చేసి జిలిటన్ స్టిక్స్ పెట్టేసి చెక్ డ్యాములు లేపుతున్నారు. ఎందుకంటే కిందికి పారితే ఇసుక వస్తే అక్కడ నుంచి ఇసుక తవ్వుకుందామని చెప్పేసి. దీనికి సంబంధించిన దాంట్లో ఆ క్షేత్రస్థాయి పరిశీలనలో రాజేంద్ర సింగ్ చేసినటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలో చాలా విస్తుపోయే నిజాలు, ఎన్నో అసలు ప్రశ్నలు. ఎంత ఇసుక మాఫియాకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఏ విధంగా సహకారం చేస్తున్నారనే అంశానికి సంబంధించిన దాంట్లో మాత్రం ఒక భయంకరమైన అసలు వాస్తవాలు కూడా బయటపడ్డటువంటి పరిస్థితి. ఈ ఇసుక కోసం ఈ ఇసుక బుక్కేందుకు ఈ మాఫియా ఎంత కుట్రలు చేస్తూ ఉంది. ఆఖరికి నిర్మాణాలను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. బాంబులు పెట్టి పేల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అధికార యంత్రాంగం కళ్ళు మూసుకొని కూర్చుంటుందంటే దీని వెనకమట్టి ఎవరున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకసారి మీకు చదివి వినిపిస్తా. అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే అక్కడ ఇది ముమ్మాటికి కూల్చివేతలే అని చెప్పేసి. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో కూలిపోని చెక్ డ్యాములు ఇప్పుడు ఎలా కూలాయన్న కోణంలో ఆలోచిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా మరమ్మత్తు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటీవలే కూల్చివేసినట్టు భావిస్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్ డ్యామ్, పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఈ విశేషాలకు సంబంధించి వారు ఏం చెప్తున్నారో ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఒకసారి అయితే నమస్తే తెలంగాణ పేపర్ మనం కూడా ఓపెన్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. పేజ్ నెంబర్ 5. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇసుక కోసము ఇక చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ ఇక రకరకాల పనులు అన్నట్టుగా ఉంది ప్రభుత్వ పనితీరు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఒకసారి చూడండి మీరు. అంటే క్షేత్రస్థాయిలో చెక్ డ్యామ్లను పరిశీలించిన తర్వాత ఏ నిర్ణయానికి వచ్చారని చెప్పేసి అడిగిన ప్రశ్నకు అని చెప్పాడు. నిశితంగా పరిశీలిస్తే అది ముమ్మాటికి కూల్చివేతలే, జిలిటన్ స్టిక్స్తో పేల్చివేసినట్టు కనిపిస్తుంది. సాధారణంగా నీటి ప్రవాహం ఒత్తిడి ఎక్కువగా ఉన్న వైపు బరాజు కూలిపోతుంది, కానీ నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉన్న బరాజు కూలిపోయే అవకాశం లేదు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక్కడ కూలిన బరాజులు ప్రకృతి విరుద్ధంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో కూలిపోయాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నిజంగా పూర్తి వివరాలు అందరు కూడా అర్థమవుతాయి అని చెప్పేసి కూడా అర్థం. తర్వాత తనుగుల చెక్ డ్యామ్ వద్ద
ప్రధానంగా మీరు గుర్తించిన అంశం ఏదంటే ఆయన చెప్పిన మాట, ఈ చెక్ డ్యామ్ను పక్కాగా కూల్చివేశారు. నది మూలను చేరుకున్న సమయంలోనే ఈ విషయాన్ని నేను పసిగట్టాను. ఒక కార్నర్లో చెక్ డ్యామ్కు డ్రిల్ మిషన్తో రంధ్రం చేశారు. ఆ తర్వాత జిల్టన్ ట్రిక్స్ను అందులో అమర్చి పేల్చివేశారు. దీనిపై నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే, వీలైనంత త్వరగా కూల్చివేసిన ఆ స్వార్థపరులను పట్టుకోండి. ప్రకృతి విధ్వంసానికి పాల్పడే వారిని, మానవ మనుగడకు ముప్పుగా మారుతున్న వారిని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం పూర్తిగా వారిని పట్టుకొని జైల్లో బంధించాలి. బ్లాస్టింగ్ వల్ల కాదు, నాణ్యత లోపంతో కూలిపోయిందని కొంతమంది చేస్తున్న విమర్శలకు, అంటే నిజంగా నాణ్యత లోపాలకు సంబంధించిన దాంట్లో నది ఇప్పుడు సరే వానేది వాగు అనుకుందాం, అక్కడ నీళ్లు నిల్వ ఉండడానికి చెక్ డ్యామ్ వేస్తాం. చెక్ డ్యామ్ వేస్తే ఎట్లయితుంది, మామూలుగా ఒక్కసారి చిన్న రంధ్రం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రంధ్రం నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా ఒక్కొక్క ఇట్లా కోసుకుంటూ పోతుంట. మామూలుగా ఇప్పుడు ఎట్లయినా కూడా ఎప్పుడు మనం చెక్ డ్యామ్లు కానీ ఏదైనా చూసుకున్నా కూడా ఫస్ట్ చిన్న నిర్మాణ లోపంలో ఏమైనా అయితే కూడా మెల్లగా ఒక చిన్న బుంగ టైప్లో పడుతుంది. కానీ ఇది ఒక పేలడంతో ఒక దగ్గర 3 నుంచి 5, 6 నుంచి 7, 8 అడుగుల వరకు ఇట్లా జరిగిపోయింది మొత్తం. ఏది ఆ కాంక్రీటే అంటే అది ప్రకృతి పరంగా జరిగిందని ఎట్లా అనుకుంటాం. అదే ఆయన చెప్తున్నటువంటి మాట. నాణ్యత లేకపోతే నిర్మాణం జరుగుతున్న సమయంలోనే బరాజులు కూలిపోతాయి. ఉదాహరణకు తనుగుల చెక్ డ్యామ్ 2 ఏళ్ల నుంచి నీటి ప్రవాహాన్ని తట్టుకొని నిలబడింది. నిర్మాణం జరిగి 2 ఏళ్లతో పాటు ఎన్నో వరదలను తట్టుకొని నిలబడిన బరేజు ఆ తర్వాత కూలిపోతే నిర్మాణం లోపంలో ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. పరిస్థితులను సునిశ్చితంగా పరిశీలించి దీనిని నాసిరకం నిర్మాణంగా నేను భావించడం లేదు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు కానీ, బరాజు నీరు నిండుగా ఉన్నప్పుడు కానీ, వర్షాలు ఉధృతంగా కురుస్తున్నప్పుడు కానీ బరాజు కూలిపోలేదు, కొట్టుకుపోలేదు. అలాంటిది నీరు పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత నిలకడగా ఉన్న సమయంలో ఎలా కూలుతుంది అనేది కూడా ఒకసారి ప్రశ్న. ఇది సహజంగా కూలిపోలేదు, దీన్ని కూల్చివేశారని చెప్పేసి కూడా రాజేంద్ర సింగ్ స్పష్టం చేసినటువంటి మాట. రైట్. తర్వాత మీరు ప్రభుత్వానికి ఏం సూచనలు చేస్తారంటే, ప్రభుత్వానికి ఏం సూచనలు చేసేది ఏం లేదు. పాప ఆయన ఒకటే అనుకుంటా, అక్కడ జరిగింది అయితే వాస్తవం అయితే కళ్ళకు కట్టినట్టు ఆయన చూసి, ఎందుకంటే ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలుస్తారు. ఆయన ఒక ఇప్పుడు కాదు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకృతికి సంబంధించింది అయితేనేది, లేకపోతే జలాలకు సంబంధించిన అయితే కూడా ఆయన ఒక స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తే చెప్తున్నా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కనీసం కదలిక లేకపోవడం వల్ల దీని వెనుక ఉన్నారో మీరే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రైట్. తెలంగాణ ప్రభుత్వానికి నేను ఇచ్చే సలహా, ఏ బరాజ్ అయితే కూల్చివేయబడదో దాన్ని వెంటనే మరమ్మతులు చేసి వినియోగానికి తేవాలి. తద్వారా నదికి 2 వైపులా ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది. భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుంది. నదికి ఇరువైపులా ఉన్న బావులన్నీ నీటి ఊడలతో జలకలను సంతరించుకుంటాయి. నదీ ప్రవాహం ఉన్నంత దూరం ప్రజలకు మేలు జరుగుతుంది. బరాజు కూలిపోవడం వల్ల నీరు వృధాగా పోతుంది. నదికి ఇరువైపులా ఉన్న రైతులు నష్టపోతారు. భూములు తీవ్రంగా దెబ్బతింటాయి, బావులు ఎండిపోతాయి. ఈ నీటిని వృధా అడ్డుకోవాలంటే వెంటనే బరేజ్ను మరమ్మతులు చేయాలి. మీకు జల సంరక్షణ విషయంలో దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఇటువంటి ఘటనలు ఎక్కడైనా చూశారంటే ఆయన క్లియర్గా చెప్పినారు, నేను నా జిందగీ భర్ ఇట్లాంటిది అయితే నేను చూడలేదని చెప్పేసి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అదే అంటున్నారు, నేను 50 ఏళ్ళుగా నీటికి సంబంధించిన పనులే చేపడుతూ వస్తున్నాను. ఏనాడు ఇలా చెక్ డ్యామ్లు కూల్చిన ఘటనలు చూడలేదు. దేశంలోని 23 నదులపై 15,800 చెక్ డ్యామ్ల నిర్మాణంతో నదులను సజీవంగా ఉంచుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాను. ఎక్కడా ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోలేదు. ఈ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేశారో నాకు అర్థం కావడం లేదు. కూల్చివేత వెనుక విలువైన ఇసుక దోపిడీ తప్ప మరో కారణం కనిపించట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నాడు కదా ఆయన. తర్వాత మీ అనుభవంలో చెక్ డ్యామ్ల ద్వారా జరిగే లాభాలు ఏంటంటే, నదిపై నిర్మించే చిన్న బరాజులు చెక్ డ్యామ్ల వల్ల నదికి ఇరువైపులా రైతులకు, ప్రజలకు తాగు సౌకర్యాలను కల్పిస్తాయి. ఈ చిన్న బరేజులు నదిని సజీవంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. గరిష్టంగా 2.5 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ చెక్ డ్యామ్లు నదీ పరివాహక ప్రాంత జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. నదిలో ఉండే ఇసుక నీటిని శుద్ధి చేస్తుంది. నదిలో నీరు ఇసుక పరివాహక ప్రాంత ప్రజల ఆర్థిక, సాంస్కృతిక, ప్రకృతిపరమైన అంశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇసుక అత్యంత విలువైనది. దీనికోసం కొంతమంది స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. చెక్ డ్యామ్ల పేల్చివేతపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్, ఇంజనీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారించాలి. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ డిమాండ్ అని చెప్పేసి. రైట్. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అధికార యంత్రాంగం కూడా చూస్తున్నట్టు వదిలేస్తుంది. ఎందుకంటే మాఫియాకు ఈరోజు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. తప్పదు, ఇట్లాంటి పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. ఆడ నిజ నిర్ధారణ జరగాల్సిందే. ఎవడైతే ప్రకృతి సహజంగా ప్రకృతిని ద్రోహం చేస్తూ, ప్రజా జీవితాలకు ఆటంకం కల్పిస్తూ, అత్యంత విలువైన సంపద అయినటువంటి ఇసుకని దోపిడీ చేస్తే, దోపిడీకి వాళ్ళు వంత పాడితే, ఆ దోపిడీని ప్రోత్సహిస్తే, చూడనట్టు వదిలినటువంటి అధికార యంత్రాంగం అయితేనేంది, ప్రజాప్రతినిధులు అయితేనేంది, వాడు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. దానికి పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్
వేయాల్సిందే అని చెప్పేసి కూడా ఇది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంల పేల్చివేతలు, కూల్చివేతలపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తామని మొగసెస్ అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వంతో పాటు రైతులు, ప్రజలదే అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల చెక్ డ్యాం, పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమన్పల్లి చెక్ డ్యాంలను సందర్శించారు. ఆయన వెంట నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్, ప్రజానిఘా వేదిక అధ్యక్షుడు వివి రావు, అలాగే మానేరు రివర్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, జర్నలిస్ట్ సలీంతో కలిసి చెక్ డ్యాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా చోట రాజేంద్ర సింగ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నీరు వృధాగా వెళ్లకుండా ప్రజలకు సమృద్ధిగా ఉపయోగపడేలా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. ప్రజల ప్రయోజనం కోసం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని సంరక్షించాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అందుకు విరుద్ధంగా జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ నెలలో ఇరిగేషన్ ప్రాజెక్టులైన, చెక్ డ్యాంలైనా కూలే అవకాశం ఉండదని చెప్పారు. ఒకవేళ కూలిన శిథిరాల దిగువగా వెళ్తాయని తెలిపారు. తనుగుల అడవి సోమన్పల్లి చెక్ డ్యాంలది కూల్చివేతలని స్పష్టం చేశారు. ఈ 2 చోట్ల టన్నుల కొద్ది శిథిలాలు వెనకబడి ఉన్నాయని తెలిపారు. చెక్ డ్యాంల ధ్వంసంపై పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి దర్యాప్తు జరగలేదన్నారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసంపై వెంటనే చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. చూడొచ్చు మరి మనం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా చెప్తుండే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చెక్ డ్యాములు కూల్చివేతలు ఇది కుట్రపూరితమే అని చెప్పేసి, ఇసుక మాఫియా అని చెప్పేసి, ఇసుక బుక్కడం కోసమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేసినటువంటి గతంలో ఆయన ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిషన్ కాకతీయని ఆయన ఎన్నో ప్రశంసలు ముందెత్తిండు. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వనరు, ఈరోజు ఖనిజ సంపద, ఈరోజు రాష్ట్ర ఆదాయం అయినటువంటి ఇసుక మాఫియా కోసం, ఇసుక బెక్కడం కోసం, ఇసుక మెక్కడం కోసం, ఇసుక బుక్కడం కోసం చేస్తున్నటువంటి ఈ కుట్రని ఈరోజు ప్రకృతి ప్రకృతి విపత్తుగానే వాపించాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు వంత పాడుతున్నటువంటి వాళ్ళని మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏదేమైనా కూడా ఈ ఇసుక దోపిడీ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఊదరగొట్టినటువంటి ఈ నేతలు తమ ఆర్థిక స్వలాభం కోసం, తమ కార్యకర్తలకు సంబంధించినటువంటి మాఫియా కోసం చూసి చూడనట్టు వస్తే ఈరోజు పోయేది సింపుల్గా ఆదాయం రాష్ట్ర ఖజానాది, రాష్ట్ర ప్రజలది. ప్రకృతి నుంచి వచ్చే ప్రకోపం ఈరోజు ఇలా జరిగితే, ఈ ఇసుక దోపిడీ ఇలాగే జరిగితే తర్వాత రానున్న రోజుల్లో అక్కడ స్థానిక నదీ పరివాహక ప్రాంత ప్రజల జీవితం ఏ విధంగా తలకిందులవుతుందనే అంశానికి సంబంధించి ఈరోజు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి రాజేంద్ర సింగ్ చెప్పిన మాటలు మనం స్పష్టంగా తీసుకోవాలి. ఏమంటే దీని మీద కమిషన్ వేయాలి, కమిషన్ వేసేసి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ 2 చెక్ డ్యాంలను సోమన్పల్లికి సంబంధించి అయితేనేది, లేకపోతే మంతని ఎక్కడది తనుగుల ఈ 2 చెక్ డ్యాంలు పేల్చివేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. మేము ప్రకృతి ఇచ్చినటువంటి ఏదైతే ఖనిజ వనరులను కాపాడతామని చెప్పేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పేసి మనం కూడా ఒకసారి కోరుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా కూడా ఇసుక దోపిడీకి సంబంధించిన దాని మీద ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ఖనిజ సంపద దోచుకునే వాళ్ళ మీద ఎప్పటికైనా పోరాటానికి ప్రతి ఒక్క మేధావి, తెలంగాణలో ఉన్నటువంటి ఒక తెలంగాణ వాది కూడా ముందుకొస్తారని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాం. థ్యాంక్ యూ.